ఐవీటీవీ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో 99 అడుగుల మట్టి గణపతిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. విగ్రహ నిర్మాణానికి 3 నెలలుగా 150 మంది కూలీలు శ్రమించారు. గంగానది తీరం నుంచి తీసుకొచ్చిన సుమారు 16 టన్నుల బంకమట్టి వినియోగించారు. 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఇంత భారీ గణపతి దర్శనం గుంటూరుకు గర్వకారణమని పేర్కొన్నారు. పోలీస్, మున్సిపల్ విభాగాలు రద్దు నియంత్రణకు ఏర్పాట్లు చేస్తున్నాయి. హలో శ్రీ గురుభ్యో నమః. భక్త మహాత్మస్య వీరారెడ్డి నామధేయస్య శివకుమారి నామధేయస్య లీలా దీప్తి నామధేయస్య దామోదర్ రెడ్డి నామధేయస్య సహకుటుంబాన. ఇది మట్టితో చేసిన వినాయకుడు అండి. 99 అడుగుల విగ్రహం. ఇది చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా పల్నాడు జిల్లా రోసూరు నుంచి వచ్చాము. ప్రత్యేకంగా దీనికోసమే మేము చూడటానికి వచ్చాము. ప్రతి సంవత్సరం ఇలానే డెవలప్ అవుతూ ఇంకా పెద్ద పెద్ద వినాయకుని చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఇలాంటి బొమ్మను ఎప్పుడైనా చూసారా మేడం మీరు? లేదు, ఇప్పటి వరకు చూడలేదు. మట్టితో చేసింది ప్రత్యేకంగా, మేము అందుకే చూడటానికి వచ్చాము. సహసిద్ధంగా చేశారు కాబట్టి మేము చూడటానికి వచ్చాము. మన గుంటూరులో మొట్టమొదటిసారిగా 99 అడుగులు మహాగణపతి విఘ్నేశ్వరుని నెలకొల్పడానికి అమరావతి మహాగణేష్ ఉత్సవాల కమిటీకి పేరున వందనాలు, అభినందనాలు. ఈ మన గుంటూరు ఔటర్ రింగ్ రోడ్లో ఈ 99 అడుగులు పెడతాం అనేది చాలా గర్వంగా ఉంది. ఆ రోజు విగ్రహం చూడటానికి కొన్ని వేల మంది తండోపు తండాలకు వస్తాం. నేను ట్రాఫిక్లో చూశాను. తండోపు తండాలకు వచ్చి హైదరాబాద్, ఖైరతాబాద్ కానీ, బాలనగర్ కానీ ఆ విగ్రహాలకి ఎటు తీసిపోయినట్టుగా బ్రహ్మాండంగా చేసిన దానికి ఈ ఉత్సవ కమిటీకి, ఈ అమరావతి మహా కమిటీకి చాలా అభినందిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విగ్రహాన్ని చూడాలని మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో, గుంటూరు టౌన్ కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ ఎవరిని పడ్డా కూడా ఈ నోటే ఎక్కడ పెట్టారు ఎవరు పెట్టారు? ఈ అమరావతి మహా ఉత్సవ కమిటీ పెట్టింది. ఆ కమిటీ నెంబర్కి చాలా ధన్యవాదాలు.